యాండి నన్ను కొంచెం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసాడండి. ఏంటి విశేషం? ఏమైనా ఫంక్షనా? సెమినార్ జరుగుతోంది. సెమినార్? స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలని, వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణ సేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడకే నాకేదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు ఏకపత్ని వ్రతలండి. చాలే, పైకి లేదు. మీరు కల్లాకప్పడం తెలియని మంచివారు. అలాగా? మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సర్లే, ఇక బయలుదేరదామా? యాండి ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంతవాటో కుదుపుకి నడుము పట్టేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వెళ్ళు. ఆటో పంపించేసేవటే సువర్ణ సేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆటోలు సొంత అయిపోయిందని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమన్నా కావాలి? ఏంటండి క్యాంప్కి వెళ్ళలేదా? నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 చెప్పండి. గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరనుకున్నా? తప్పకడే ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు. ఈయన మావారు కదా? వచ్చావు కదరా, చెప్పు. ఈయన మావారు కదా? చెప్పు 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 చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఎవండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఎవండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి. అనుమానాలన్నీ తీరిపోతాయి.